నమస్తే వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజ హితం ఈరోజు వెహికల్ లేనిది చాలా కష్టమైంది. టూ వీలర్ అయినా సరే అవ్వచ్చు, సైకిల్ అయినా కావచ్చు, కార్ అయినా సరే అవ్వచ్చు. విలాసవంతమైన ప్రయాణం చేస్తారు అందరూ కూడా. పెళ్ళిళ్ళకు, ట్రాన్స్పోర్ట్కు ఇంటికి ఒక కారు ఉండాల్సిందే. రియల్ ఎస్టేట్ పెరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ పుణ్యంలో మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంది? కొంతమందికి కారులో ప్రయాణించాలని చాలా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ కోసమే మన నరేష్ బ్రో, మీరు కారు తీసుకెళ్ళండి నా దగ్గర, సెల్ఫ్ డ్రైవింగ్ ద్వారా ఎక్కడికైనా వెళ్ళండి అనే నాలాంటి వాళ్ళకి కార్ లేని వాళ్ళ కోసం చాలా సహకారాలు అందిస్తున్నారు. సో కర్తాల్లో న్యూ బ్రాంచ్ రాకెట్ కార్స్ ఓపెన్ చేస్తుంటూ ఇలాంటి బ్రాంచ్లు కూడా చాలా ఉన్నాయంట, మరి అన్న పెట్టిండు. సో నాలాంటి వాళ్ళ కోసం, అంటే కార్ లేని వాళ్ళ కోసము ఇలాంటి ఆలోచన చేసినందుకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మరెన్నో బ్రాంచ్లు కూడా పెట్టాలని మర్చిపోతే కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది కొనాలంటే ఇబ్బంది పడుతుంటారు, కానీ కార్లో తిరగాలన్నటువంటి మోజు, సోకు అనలేం కానీ మోజు, అలాంటి మోజున్న వాళ్ళ కోసం మరి ఎందుకు పెడుతుండు, ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, అసలు మరి ఇవ్వడానికి గల కారణం ఏంది, ఈ యొక్క ఫీల్డ్లో ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, నరేష్ నడి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఎప్పుడు పెట్టావు అసలు ఇలాంటి? మేము 2 years కింద స్టార్ట్ చేసాం అన్న. ఇట్లా ఒక కారు ఉండే నార్మల్గా, ఇలాగే కొన్ని ప్రాబ్లాల వల్ల సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చుకుంటూ వచ్చాం. మేము వస్తుంటే ఇట్లా కాన్సెప్ట్ వచ్చింది మాకు, ఆఫీస్ పెడదామని. ఆల్రెడీ మైసూరులో స్టార్ట్ చేసాం 1 year బ్యాక్. బాగానే నడుస్తుంది. ఇక్కడ మన పల్లెటూరు కడతాల్లోనూ, సిటీ విలేజ్లోనూ లేవను, ఇంకా ఏది లేదు కదా, అలా అని ఇక్కడ ప్లాన్ చేద్దామని చేసాము. మాకైతే బాగానే వర్కౌట్ అయింది. రాగానే మాకు షట్టర్ దొరికింది. ఆలీ అన్న వచ్చేసి మాకు షట్టర్ బాగానే రీజనబుల్గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాగానే వచ్చిందన్న, మాకు కాన్సెప్ట్ వచ్చింది, బాగానే ఓపెన్ చేసాం. హెల్ప్ చేసిన కాడికి రాహుల్ అన్న, విక్రమ్ అన్న, ప్రవర్ధన్ అన్న, విక్రమ్, వినోద్ అందరు బాగానే హెల్ప్ చేశారు. వర్క్ కాడ అన్ని కానీ బాగానే హెల్ప్ చేశారు. ఏంటంటే కొత్త కాన్సెప్ట్ వచ్చింది మాకు, కర్తల్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తే బాగుంటుందని. ఎంత దూరం వరకు తీసుకెళ్ళచ్చు మీ కార్లో? 350 లిమిట్ అన్న, 24 hours 350 km లిమిట్ అంతే. ఏ కార్లు ఉన్నాయి మీ దగ్గర? బెలినో, షిఫ్ట్, ఎర్టిగా, బ్రెజా, థార్, i20 అన్నీ. మీరు ఇచ్చేటప్పుడు దొంగలు కావచ్చు, వాళ్ళని రిక్వైర్ చేసుకుంటారు. రిఫర్ అనే ఐడి ప్రూఫ్ చెక్ చేస్తాం మేము. ఫస్ట్ ఐడి ప్రూఫ్ చెక్ చేసుకొని 2 wheeler ప్రూఫ్గా పెట్టుకుంటాం. 2 wheeler లేకపోతే 5,000 10,000 డిపాజిట్ చేసుకుంటాము. ఆ డిపాజిట్ చేసిన తర్వాత జీపీఎస్ ఉంటుంది, ప్రతి ఒక్క వెహికల్లో జీపీఎస్ ఉంటుంది. జీపీఎస్ ద్వారా తీసుకుంటాం ఏమున్నా. ఎక్కడికి ఎట్లా చార్జెస్ అంటే 2,000 24 hours 2,000, 12 hours 1,200. చిన్న బండి అయితే వెహికల్ బట్టి రేటు. మీ దగ్గర? మా దగ్గర 12 vehicles ఉన్నాయి మొత్తం. కస్టమర్ ఇప్పుడు మహేశ్వర్లు పెట్టారన్నావు కదా, సక్సెస్ఫుల్ అయినా? సక్సెస్ఫుల్, అది గ్రాండ్ సక్సెస్ఫుల్. అది కాలంలో ఏమైందంటే, గతంలో మా దగ్గరికి వచ్చింది ఒక ఇద్దరు వ్యక్తి కలిసి తీసుకొని పోయారు, యాక్సిడెంట్ జరిగింది, కార్ చాలా ప్రాబ్లం అయింది. సో అలాంటివి మీ దృష్టికి వస్తే మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? మేమంతే ఇప్పుడు కస్టమర్ చిన్న 50,000 బిలో అయితే రిపేర్ ఏమైనా అయితే కస్టమర్ది ఉంటుంది. ఏమైనా ఉంటే మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం. ఇక తర్వాత ఇలాంటి ఒడిదుడుకులన్నీ మీకు ముందుగా మాకే ఉంటుంది. అది పర్మిషన్ పరిస్థితి ఏంటి? పర్మిషన్ మేము గ్రామ పంచాయతీ నుంచి, మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకుంటాము. మీ సేవకి వెళ్ళి లైసెన్స్ ఉంటుంది, లైసెన్స్ తీసుకుంటాం మేము. ఆన్లైన్లో ఏమైనా ఉందా? ఆన్లైన్లో లేదు, అది ఆన్లైన్లో పెట్టామండి, అసలు పెట్టాము. డైరెక్ట్ రావాల్సిందే. నమ్మకస్తులకైతే ఇస్తాము. మన లోకల్ విలేజెస్ వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, చిన్న తండల వాళ్ళు, కార్లు లేని వాళ్ళు, వాళ్ళకైతే ఇస్తామండి. నమ్మకం ఏర్పడది కర్తాల్లో, ఏర్పడ్డది. సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది. అవుతుందండి, అవుతుంది. కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మోసపడి ఉన్నారు కదా. ఇదే విలేజ్లో కార్ లేని వాళ్ళు ఉంటారు, చిన్న కార్లు, పెద్ద కార్లు, అలా ఏది కావాలన్నా ఫంక్షన్లకు, వెడ్డింగ్లకు ఏమున్నా ఇప్పుడు మంత్లీ బుకింగ్ అయినా సరే, వీక్లీ అట్లా డిస్కౌంట్ ఉందండి. 8247344022. బ్రాంచెస్ ప్లాన్ చేస్తామండి 6 months తర్వాత. ఈరోజు మాత్రం అంతే ఓపెన్ చేస్తున్నందుకు ఆనందం అనిపిస్తుందా? మరి చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఫీల్ ఏం చెప్తావు అభిమానులు, ప్రజలకు ఏం చెప్తావు? ఏం చెప్పాను, మంచి అవకాశం ఇక్కడ మీ అందుబాటులో. గ్రామ ప్రజలకు తెలియని ఏమనగా, మనం కడతల్ విలేజ్లో అందరూ ప్రజలు సహకరించగలరని కోరుతున్నాను. తక్కువ ప్రైస్లో, తక్కువ ఆఫర్లో మంచి బెస్ట్ కార్స్ అవైలబుల్లో ఉంటాయండి. థ్యాంక్ యూ. ఈరోజు మా కడతాల్ మండల కేంద్రంలో రెంట్ పర్పస్ రాకెట్ కార్ను మా నరేష్ గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ప్రారంభం కార్యక్రమానికి మాకు ఆహ్వానించడం జరిగింది. మాతో పాటు మా స్థానిక నాయకులు, వైస్ ఎంపీపీ కావచ్చు, అదేవిధంగా మాజీ సర్పంచ్, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్, డైరెక్టర్లు, అదేవిధంగా ఇక్కడ ఎవరైతే షాప్ను ప్రారంభించారో
వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడో బయటి దేశాలలో ఈ కార్లను మనం ఈ రెంట్ పర్పస్ కార్లను చూసేవాళ్ళం. మరి మేము ఎప్పుడన్నా బ్యాంకాక్ కానీ లేకపోతే మలేషియా కానీ పోయినప్పుడు కార్లు ఇక్కడ రెంట్కి ఇస్తారని చెప్పి బోర్డు వేసేవాళ్ళు. మరి ఈరోజు మన హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి కడ్తాల్ ప్రాంతంలో రావడం నిజంగా మేము ఈరోజు మా నరేష్ గారికి అభినందిస్తూ, అదేవిధంగా ఎందుకంటే ఈ కడ్తాల్ కూడా హైదరాబాద్కి అతి సమీపంలో ఉంది, అదేవిధంగా చాలా దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడనే ఇంటర్నేషనల్ పిరమిడ్, ఫార్మసిటీ లాంటివి, ఫార్చ్యూన్ బటర్ఫ్లై లాంటివి, అదేవిధంగా నిన్ననే ఒక పెద్ద ఎత్తున ఒక పెద్ద దేవాలయం కూడా ఇక్కడ మనకు ప్రారంభం కావడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం రహదారి కాబట్టి అదేవిధంగా ఇక్కడ మైసిగండి దేవాలయం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచినటువంటి దేవాలయం ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఖచ్చితంగా సక్సెస్ కావాలని చెప్పి మేము కోరుతున్నాం. మా వంతు సహకారాలు కూడా మేము అందిస్తామని చెప్పి మా నరేష్ గారికి, అదేవిధంగా V3 మా ఛానల్ ప్రేక్షకుడు మా సురేష్ గారికి ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు మరి శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ కడ్తాల్ మండల కేంద్రము, కల్వకుర్తి నియోజకవర్గ ముఖద్వారమైనటువంటి ఈ కడ్తాల్ మండల కేంద్రంలో మరి వ్యాపారాలు అనేక రంగాలలో విస్తరిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి మిత్రుడు నరేష్ ఒక గొప్ప ఆలోచనతో కార్లు కూడా రెంట్కి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే రాకెట్ కార్స్ అనేటువంటి ఒక వ్యాపారాన్ని ఇక్కడ రెంటల్ డ్రైవ్ సిస్టంతో ప్రారంభించినందుకు వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సాధారణ వ్యక్తులకు కూడా అంటే కారు కొనలేకుండా బాధపడ వ్యక్తులు కూడా మరి 1-2 రోజులకు కార్లు అవసరం ఉంటే రెంటల్ ద్వారా తీసుకుపోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కల్వకుర్తి నియోజకవర్గంలో నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఈ కార్ రెంటల్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు వారికి సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి అదేవిధంగా మరి కడ్తాల్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఇలాంటి యువకులు, ఉత్సాహవంతులు వివిధ రకాలైనటువంటి వ్యాపారాలతో ముందుకు వస్తున్నందుకు మరింత ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి జెడ్పీటీసీ గారు కానివ్వండి, వైస్ ఎంపీ గారు కానివ్వండి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, వార్డు సభ్యులు, మరి ఇక్కడ గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాకెట్ కార్ రెంటల్ సర్వీసెస్ ఓనర్ అయినటువంటి రాకేష్ మరియు వారి మిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించు. థ్యాంక్ యూ.